ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు మరియు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావును, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే జగన్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు వివరించడం జరిగింది. మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపిస్తేనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయని గ్రామంలో ఓటర్లకు వివరించడం జరిగింది. గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు గొల్లపల్లి అమలావతి, షేక్ సుభాన్, తంగెళ్ల ఆనందరావు, కురియాల భద్రారావు, గోళ వాసు, గాది మణికంఠ, తంగెళ్ల నౌకలు, గణేష్ల మాములరావు, గారపాటి సామేలు, మచ్చ గంగాధర్, మాకిరెడ్డి దుర్గా, తొండ అప్పారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడప ప్రసారంలో భాగంగా ప్రతిపాడు మండలం చిన్నశంకరపూడి గ్రామంలో మన ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వరపుల సుబ్బారావు గారికి, అలాగే కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ చిన్నశంకరపూడి గ్రామంలో ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, అవ్వాతాతలు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. మరి గతంలో కూడా చూసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో గతంలో జగన్ గారు అవన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసిన అంత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేయడంటే నిజంగా హ్యాట్సప్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మరలా కూడా ఎమ్మెల్యేగా వరపుల సుబ్బారావు గారిని, ఎంపీగా సునీల్ గారిని గెలిపించుకున్నట్టయితే మన మద్దతు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసినట్టయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అందుచేత ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మరి ఇది యథావిధిగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి అవ్వాతాతలకు, పెద్దలకు ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నామండి. అందుచేత ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నాను. మీరు పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే మళ్ళీ 5 ఏళ్ళు బానిసత్వం మీరు అనుభవించాల్సి వస్తుంది. గతంలో సంక్షేమ పథకాలు ఇలాగా ఇంప్లిమెంట్ చేసిన ఘనత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మరి పెన్షన్లు చూసుకున్నా, చేయూత చూసుకున్నా, అమ్మఒడి తీసుకున్నా, డ్వాక్రా రుణాలు కానీ, హౌసింగ్ కానీ, కాలనీలు కట్టించడం కానీ 1, 2 కాదు చెప్పుకుంటూ పోతే వందలాది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. అందుచేత ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఆలోచించి ఎమ్మెల్యేగా వరపుల సుబ్బారావు గారికి, ఎంపీగా సునీల్ గారికి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి.